కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కేసు చిన్న కథ కాదు. రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. నిందితుడు ఎర్రప్ప క్రైమ్ కహానీతో పాటు ఎమ్మెల్యే సురేందర్ బాబుకు చెందిన కంపెనీ పాత్రపైన క్లారిటీ ఇచ్చారు. సింపుల్ ఫోటోషాప్ టెక్నిక్ తో అందరినీ పిచ్చోళ్లు చేశాడు. సదా మీ సేవలో అంటూ శాంతం దోచేసుకున్నాడు. ఎస్, 2 స్టేట్స్ లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణంపై ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేశారు అనంతపురం పోలీసులు. ఈ క్రైమ్ కథ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వన్ అండ్ ఓన్లీ మీ సేవ నడుపుతున్న ఎర్రప్పే అని తేల్చారు పోలీసులు. జస్ట్ ఇంటర్ చదివిన ఎర్రప్ప ఒక్కడే ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డా అని తెలిసి పోలీసులే ఒకంత షాక్ అయ్యారు. ఈ స్టాంప్ స్కామ్ లో ఎర్రప్ప ఒక్కడే మాస్టర్ మైండ్ అన్న పోలీసులు 15,000కు పైగా ఈ స్టాంపులను అమ్మినట్టుగా తేల్చారు. తనకొచ్చిన ఫోటోషాప్ టెక్నిక్ తో ₹100 స్టాంప్ పేపర్ ను ₹1,00,000గా మార్చినట్టు వెల్లడించారు. ఒక్క ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు చెందిన SRC కంపెనీకే 410 నకిలీ ఈ స్టాంపులను అమ్మినట్టుగా గుర్తించారు. ఈ స్కామ్ తో ₹2 కోట్ల దోచుకున్నట్టుగా తేల్చారు. కానీ ప్రస్తుతం ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,000 కూడా లేకపోవడం షాక్ గురిచేస్తుందని, అసలు ఆ డబ్బంతా ఎటు వెళ్తుందని కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాదు, ఇప్పటికే కొన్ని ఈ స్టాంపులను వెరిఫై చేసిన పోలీసులు ఇంకా 15,000 ఈ స్టాంపులను పరిశీలించాల్సి ఉందన్నారు. నిందితుల నుంచి 88 ఖాళీ ఈ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. మరి ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన SRC కంపెనీకి ఎర్రప్ప 410 నకిలీ ఈ స్టాంపులను విక్రయించాడు. అయితే మరిందులో ఎమ్మెల్యే పాత్ర ఏమైనా ఉందా అనంటే అలాంటిదేం లేదంటున్నారు పోలీసులు. అసలు ఎమ్మెల్యేకి ఈ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. వాళ్లు బాధితులు మాత్రమే అంటున్నారు. మరికొన్ని కంపెనీలు కూడా ఎర్రప్పపై ఫిర్యాదు చేసినట్టు తేల్చారు. ఇక ఈ స్టాంప్ కేసు క్లోజ్ అయినట్లేనా అంటే ఛాన్సే లేదంటున్నారు పోలీసులు. మాస్టర్ మైండ్ ఎర్రప్ప ఒక్కడేనని తేలినప్పటికీ ఇంకా బ్యాంకుల పాత్ర, పలు కంపెనీలతో లావాదేవీలపై ఆరా తీయాల్సి ఉందని స్పష్టం చేశారు. దీంట్లో మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అండ్ కార్పొరేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరి నుంచి కూడా మేము దీని వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడగడం జరిగింది. అతను డబ్బు ఉంచుకున్నారు, తినేశారు అనేది మనము ఎగ్జాక్ట్గా అసర్టైన్ చేయగలము. ఎస్, పోలీసులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ క్రైమ్ కహానీ స్టోరీ పార్ట్ 2 ఉన్నట్టే తెలుస్తోంది. మరి రెండో పార్ట్లో ఇంకెలాంటి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తాయో, ఇంకెంతమంది బయటకొస్తారో చూడాలి.